వాట్ ఈస్ పొలిటికల్ పార్టీ, టైప్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, వై డు వి నీడ్ పొలిటికల్ పార్టీ, ఈ లెసన్ చదివిన ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రిపరేషన్ బాగానే నడుస్తుందిగా. సో వన్ స్మాల్ టిప్తో మీ ముందరకు వచ్చాను. ఏంటంటే ఆల్రెడీ 90 days రోడ్ మ్యాప్ స్టార్ట్ అయిపోయి చాలామంది సిన్సియర్గా సీరియస్గా చదువుకునే స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ని చాలా డీటెయిల్డ్గా చదువుతూ ఉంటారు. కానీ ఒక డిసెంబర్ వచ్చే టైంకి, డిసెంబర్ ఎండింగ్కి లేదా జనవరి స్టార్టింగ్ అంతా మీరు మళ్ళీ రివిజన్లోకి దిగాల్సి వస్తుంది. మళ్ళీ అప్పుడు ఏంటి, మెటీరియల్ ఎత్తుకొని టెక్స్ట్ బుక్లు ఎత్తుకొని అన్ని పేజీలు చదువుతారా? అసలు మీకు టైం ఉంటుందా? ఎందుకంటే ఎస్ఏ టూలు, ప్రీ పబ్లిక్లు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం చేసే ప్రిపరేషన్లో ఒక చిన్న మార్పు చేసుకున్నామంటే నెక్స్ట్ రివిజన్కి అస్సలు ఇబ్బందే ఉండదు. ఏంటంటే కన్సైజింగ్ ద సిలబస్. నువ్వు ఈరోజు ప్రశాంతంగా డీటెయిల్డ్గా చదువుతున్నావు, అది కరెక్టే. కానీ దాన్ని చదివేటప్పుడే ఒక పేపర్ తీసుకుని ఒక పేజ్, వన్ సింగిల్ పేజ్, లేదా నీకు ప్రాక్టీస్ లేదు కాబట్టి 1 పేపర్ 2 pagesలో ఆ లెసన్ మొత్తాన్ని కన్సైజ్ చేసేస్తావు అనమాట. ఎందుకంటే నీకు ఇప్పటి వరకు దానిలోంచి సార్ లెసన్ చెప్పేటప్పుడు ఇంపార్టెంట్ టాపిక్లు చెప్పుంటాడు, దాని మీద ప్రీవియస్ SA1లు, FA2లు, FA3లు రాసుంటావు, ఇంపార్టెంట్ టాపిక్లు ఏంటో తెలుసు. ఇవన్నిటిని అనలైజ్ చేసుకునేసి ఆ ఒక డయాగ్రామ్ లాంటిది డయాగ్రమాటిక్ వేలో, స్కీమాటిక్ వేలో, ఫ్లో చార్ట్స్, క్లౌడ్ డయాగ్రామ్స్ ఇవన్నిటిని వాడి ఒక షీట్లో క్లారిటీగా మెయింటైన్ చేస్తావు అనమాట. నెక్స్ట్ టైం నువ్వు రివిజన్ చేసినప్పుడు మళ్ళీ టెక్స్ట్ బుక్ వద్దు, నీకు మెటీరియల్ అవసరం లే. ఆ ఒక్క షీట్ ఉంటే చాలు, ఒక్క 10 నిమిషాలు లేదా ఒక్క హాఫ్ అన్ అవర్ ఆ షీట్ని అబ్జర్వ్ చేసినావంటే ఆ లెసన్ని ఇంకా నువ్వు ఏది మిస్ అవునట్టుగానే ఇక్కడ క్లియర్గా చదివేసి ఉంటావు. అంటే టెక్స్ట్ బుక్లో చదివితే ఎంత క్లారిటీ వస్తుందో ఈ షీట్లో కూడా అంతే ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఇది ఎప్పుడు రెడీ చేసుకోవాలా? ఫస్ట్ టైం నువ్వు లెసన్ని క్లారిటీగా చదివిన తర్వాత ఇది నువ్వు రెడీ చేసుకోవాలా. ఇది నేను చాలామంది స్టూడెంట్స్కి చెప్తున్నా, ఎందుకంటే మీరు చాలామంది నన్ను అడిగారు. నేను మీ అందరికీ చెప్తున్నా, ఇది ఎవరెవరో చూడాల్సిన పనిలా, నన్ను అడిగిన ఒక్క స్టూడెంట్ చూసి బాగుపడినా నాకు చాలు. సో దీన్ని మీరు కన్సైజ్ చేసుకోవడానికి ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిక్చర్ని చూడండి. మీరు ఒక 5 టార్గెట్స్ అనేది మీరు మెయింటైన్ చేయాలి. ఏంటంటే ఒకటి చాప్టర్ కంటెంట్ అనమాట. ఈ చాప్టర్ కంటెంట్ మొత్తాన్ని అనలైజ్ చేసి ఏంటి అని కన్సైజ్ చేసుకోండి. తర్వాత దాంట్లో కీ పాయింట్స్ అన్నిటిని ఆ షీట్లో రాసుకోండి. ఆ కీ పాయింట్స్కి డెఫినేషన్ రాసుకోవాలన్నా కూడా రాసుకోండి, లేదా మెమరైజ్ చేసుకుంటారంటే చేసుకోండి. తర్వాత దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, ఎందుకంటే క్వశ్చన్లో మనం ఎగ్జాంపుల్స్ కూడా రాయాలిగా ఎగ్జామ్లో. తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు తెలిసి ఉంటాయి కదా, ఆ టాపిక్స్ని తీసుకొని రాసుకోండి. ఈ 5 రూల్స్ని బ్రెయిన్లో పెట్టుకొని మనము ఇలాంటి ఒక డయాగ్రామ్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట. లెసన్ నేమ్ ఇక్కడ ఉంటుందన్నమాట, టాపిక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఆ టాపిక్ సంబంధించిన ఒక 2-3 లైన్లలోనే మొత్తం ఇన్ఫర్మేషన్ని మీరు కుదించి రాసుకోవాలి. ఇది ప్రాక్టీస్ మీద వస్తుంది. అంటే నువ్వు ఆ లెసన్ ఎంత బాగా చదువుతావో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి షీట్ ఒకటి మీ దగ్గర ఉన్నదనుకో ఇంకా ఖచ్చితంగా మీరు టెక్స్ట్ బుక్ జోలికి వెళ్ళాల్సిన పని లేదు. ఈ షీట్ చూస్తే చాలా క్లియర్గా మనకు లెసన్లో ఏముంది, ఆ టాపిక్లో ఏమేమి ఇంపార్టెంట్ లైన్స్ అనేది మనకు అర్థమైపోతుంది. సో నేనే చిన్నప్పుడు నా టైంలో నేను 10th చదివేటప్పుడు నిజం చెప్తున్నా చేసుకోవాలా, కానీ మీకోసం నేను ఒక షీట్ రెడీ చేసిన, ఒక్క లెసన్ ఎగ్జాంపుల్గా తీసుకొని, పొలిటికల్ పార్టీస్ లెసన్ ఎగ్జాంపుల్గా తీసుకొని నేను ఒక షీట్ రెడీ చేసిన. దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. చూడండి, ఇది నా సొంత హ్యాండ్ రైటింగు, తిట్టుకోకండి, ఎక్కిరించకండి. ఏంటిది గబ్బుగుంది హ్యాండ్ రైటింగ్ బాగాలేదని, నా సొంత హ్యాండ్ రైటింగ్ ఇది. ఇలా ఒక పేపర్ని ఇలా ల్యాండ్స్కేప్ మోడ్లో పెట్టాను, లేదా మీరు పోర్ట్రేట్ మోడ్లో పెడతానన్నా మీ ఇష్టం అనమాట. ఇలా పొలిటికల్ పార్టీస్ అని లెసన్ రాశాను. దీంట్లో డెఫినిషన్ మనకు చాలా ఇంపార్టెంట్, మీ అందరికీ తెలుసు. ఈ లెసన్ చదివిన ప్రతి ఒక్కరికి తెలుసు 1 మార్క్ క్వశ్చన్లో వాట్ ఈస్ పొలిటికల్ పార్టీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని. తర్వాత వై డు వీ నీడ్ పొలిటికల్ పార్టీస్, వై డు వీ నీడ్ పొలిటికల్ పార్టీస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, నేను సింపుల్ 1 సెంటెన్సెస్గా రాసేసినాను, చిన్న లైన్స్గా. దీన్ని మీరు ఎక్స్పాండ్ చేసుకోవడమే. ఇది ఎప్పుడు ఎక్స్పాండ్ చేయగలుగుతారు? మీరు లెసన్ని బాగా చదువుకొని ఉంటారు కదా, అప్పుడు ఈ కీ పాయింట్ నువ్వు రివిజన్ చేసేటప్పుడు ఈ కీ పాయింట్ చూస్తే నీకు లెసన్ లైన్ మొత్తం గుర్తొచ్చేయాలి. కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్, పొలిటికల్ పార్టీస్ కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్, అలాగనమాట. నెక్స్ట్ వాట్ ఈస్ పొలిటికల్ పార్టీ, వై డు వీ నీడ్ పొలిటికల్ పార్టీ. తర్వాత టైప్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, 1 పార్టీ సిస్టము, 2 పార్టీ సిస్టము, మల్టీ పార్టీ సిస్టము. దానికి ఎగ్జాంపుల్ కూడా ఒక్కొక్కటి రాసి పెట్టాను. తర్వాత ఏం చేయాలి, ప్రాబ్లమ్స్ ఇన్ పొలిటికల్ పార్టీస్. ఒక 4 ప్రాబ్లమ్స్ రాసినాను. డైనస్టిక్ సక్సెషన్, నో చాయిస్, ల్యాక్ ఆఫ్ ఇంటర్నల్ డెమోక్రసీ. అంటే దీన్ని నేను ఎక్స్పాండ్ చేయగలుగుతా. ఈ కీవర్డే కదా, నువ్వు ఎంత సోదన్నారాయి ఆ కీవర్డ్ అండర్లైన్ చేస్తాం, నేను చెప్పాను కదా. సో ఈ కీవర్డ్కి నువ్వు ఎక్స్పాండ్ చేసి రాస్తావు, దీన్ని అండర్లైన్ చేస్తావు. డన్. నెక్స్ట్ రీఫార్మ్స్. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనం ఎలా రీఫార్మ్ చేసుకోవాలి? లా టు రెగ్యులేట్ ఇంటర్నల్ చాయిస్, లిమిట్ అండ్ మనీ ఇన్ ఎలక్షన్స్, ఎంకరేజ్ ఉమెన్ పార్టిసిపేషన్, యూత్ పార్టిసిపేషన్. చూడండి సింపుల్గా
అండ్ ప్రతిదాన్ని నేను బాక్సులు వేసేసాను. అంటే ఆ బాక్స్ ఆ టాపిక్కి సంబంధించింది, వేరే దానికి దీనికి సంబంధం లేదు అన్నట్టు. తర్వాత నేషనల్ పార్టీస్. ఏ నేషనల్ పార్టీస్ నేను బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇవి పెట్టేసుకున్నాను. మీకు టాప్ 30 ఎక్స్పాన్షన్స్ చెప్పాను. దాంట్లో ఎక్స్పాన్షన్స్ని క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఏఏపీ, ఐఎన్సీ, బీజేపీ, ఇవన్నిటికి వీటికి సింబల్స్, ఆ ఇంటర్నల్ డేటా మొత్తం మీకు గుర్తుండాలి. లేదా మీరు రాసుకుంటానన్నా రాసుకోండి. ఇలా ఒక చీట్ షీట్ అనేది రెడీ చేసి పెట్టుకున్నారంటే మీరు రివిజన్ చేసేటప్పుడు ఒక 22 లెసన్లు కదా, 22 పేజీల్లో మీది అయిపోతుంది. మహా అయితే 22 పేపర్లు అనుకోండి. కానీ ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా ఇది మీకు హెల్ప్ అవుతుంది. మీ అందరూ నన్ను ట్రస్ట్ చేసే, ఇఫ్ యూ ఆల్ రెస్పెక్ట్ మీ, ట్రై యువర్ సెల్ఫ్ నౌ అండ్ అప్డేట్ మీ ఇన్ టెలిగ్రామ్. ఓకేనా? మళ్ళీ కలుద్దాం. ఒక మంచి టెక్నిక్తో మీ ముందరకు వస్తాను. బాయ్ బాయ్.